వెల్కమ్ టు ఎస్4 మీడియా. అతడిది 14 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఉన్న పిల్లలు మహా అయితే సాయంత్రం పూట క్రికెట్ ఆడతారు. ఉదయం పూట పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్కులు సరిగ్గా రాకుంటే తల్లిదండ్రుల నుంచి చివాట్లు తింటారు. కానీ ఆ పిల్లలతో పోల్చి చూస్తే వైభవ్ సూర్యవంశీ చాలా విభిన్నమైన కుర్రాడు. ఇంకా మూతి మీద మీసం రాలేదు. యవ్వనం తాలూకు ఛాయలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అటువంటి ఈ కుర్రాడు మైదానంలో ప్రత్యర్థి ప్లేయర్లకు సింహస్వప్నం లాగా మారాడు. ఐపీఎల్లో సంచలనంగా ఆవిర్భవించాడు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో నిప్పు కణికలాగా రాటుతేలాడు. కేవలం 14 సంవత్సరాల వయసులో ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఆ స్థాయి బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? రషీద్ ఖాన్ లాంటి మాంత్రికుడి బౌలింగ్లో అలా ముందుకొచ్చి సిక్సర్లు కొడుతున్నాడు అంటే ఎవరైనా ఊహిస్తారా? కానీ వీటన్నిటినీ సూర్యవంశీ నిజంగా చేసి చూపించాడు. రాజస్థాన్ జట్టు కోల్పోయిన ఆనందాన్ని, పోగొట్టుకున్న విజయాలను తిరిగి తెచ్చాడు. అందువల్లే ప్రస్తుత ఐపీఎల్లో అనితర సాధ్యమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వైభవ్ సూర్యవంశీకి మటన్ అంటే చాలా ఇష్టం. పిజ్జా కూడా ఇష్టంగా తింటాడు. అందువల్లే అతడు కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు శారీరక సామర్థ్యం చాలా అవసరం. ముఖ్యంగా వికెట్ల మధ్యలో పరుగులు తీయడం అత్యంత అవసరం. అందుకోసం ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని కాపాడుకోవడం కోసం నోటికి తాళం వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మాంసాహారం జోలికి వెళ్లరు. వైభవ్ సూర్యవంశీకి మటన్ అంటే విపరీతమైన ఇష్టం. అయితే దానివల్ల లావు పెరుగుతారని, అప్పుడు వికెట్ల మధ్య పరుగులు తీయడం సాధ్యం కాదని రాహుల్ ద్రావిడ్ చెప్పడంతో వైభవ్ సూర్యవంశీ తనకు ఎంతో ఇష్టమైన మటన్ కూరను తినడం మానేశాడు. జంక్ ఫుడ్ని కూడా పూర్తిగా దూరం పెట్టాడు. రాజస్థాన్ జట్లో డైటీషియన్ చెప్పినట్టుగానే తన ఫుడ్ మెనూను పూర్తిగా మార్చుకున్నాడు. ఉదయం పూట అత్యంత తేలికమైన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. లంచ్లోనూ రైస్ లేకుండా చూసుకుంటున్నాడు. ఇక రాత్రిపూట డిన్నర్లో అయితే అత్యంత తేలికైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. మొత్తంగా రాజస్థాన్ జట్లోకి వచ్చిన తర్వాత తన వాస్తవ శరీర బరువులో 5 కిలోలు తగ్గాడు. అందుకే మూడో మ్యాచ్లో ఏకంగా సూపర్ సెంచరీ చేశాడు. గుజరాత్ జట్టుకు పీడకలను మిగిల్చాడు. ఒక రకంగా తన భవిష్యత్ సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని రవిశాస్త్రి లాంటి వ్యాఖ్యాత కామెంట్ చేశాడు. అంటే అతడి బ్యాటింగ్ స్టైల్ ఏ రేంజ్లో ఉంటుందో ఇట్టే అవగాహన చేసుకోవచ్చు. గుజరాత్లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిక్సర్ పిడుగు మాదిరిగా రెచ్చిపోయాడు. నిండా 15 సంవత్సరాలు లేని కుర్రాడు ఈ స్థాయిలో ఆడటంతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు, మైదానంలో డగౌట్లో ఉన్న క్రికెట్ దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అతడు ఆడుతుంటే చప్పట్లు కొట్టారు. చివరికి 101 పరుగులు చేసి అవుట్ అయ్యి తిరిగి పెవిలియన్ వస్తుంటే ఆటగాళ్లు మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ అయితే చప్పట్లు కొట్టి మరీ అభినందించాడు. భుజం తట్టి గట్టోడివి అంటూ ప్రోత్సహించాడు. ఇక గుజరాత్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా అతని దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మర్చిపోలేని స్థాయిలో బ్యాటింగ్ చేశావంటూ కితాబిచ్చారు. చివరికి గుజరాత్ కెప్టెన్ గిల్ కూడా సూర్యవంశీ బ్యాటింగ్ చూసి స్టాచ్యూ అయిపోయాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అతడు వైభవ్ సూర్యవంశీ ఆట గురించి పదే పదే ప్రస్తావించడం విశేషం. ఇక రవిశాస్త్రి లాంటి దిగ్గజ ఆటగాడు అయితే వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ను డైనమైట్ తో పోల్చడం గమనార్హం. 15 ఏళ్లు కూడా నిండని వయసులో చిచ్చర్ పిడుగు మాదిరిగా బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను బదులు కొట్టాడు. అంతేకాదు 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో 14 సంవత్సరాల ఆటగాడికి జట్టు ప్లేయర్లు, ప్రధాన కోచింగ్ స్టాఫ్, మైదానంలో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ స్టాండింగ్ ఓవేషన్ చూస్తున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ జస్ట్ సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని ముఖంలో ఏమాత్రం గర్వం కనిపించలేదు.